అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన చిన్ననాటి జ్ఞాపకమైన సైకిల్ని గుర్తు చేసుకుందాం. ఒకరోజు ఒక పిల్లవాడు అలా వీధి వైపు చూస్తున్నాడు. సాయంత్రం వేళ కావడంతో తన తోటి పిల్లలు సరదాగా సైకిల్ తొక్కుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. నేను ఫస్ట్ అంటూ పోటీ పడి మరీ తొక్కుతున్నారు. అది చూసి తనకి నేర్చుకోవాలనే కుతూహలం కలిగింది. వెంటనే ఇంట్లో ఉన్న నాన్నని నాన్న నాకు సైకిల్ నేర్పించండి అంటూ అడిగాడు. అది విని నాన్నతో పాటు అక్క నేను వస్తానని ఇంట్లో ఉన్న సైకిల్ని బయటకు తీసి ఆ పిల్లవాడిని పిలిచారు. ముందుగా ఎలా డెక్కాలో నేర్పించారు. అలా మెల్లమెల్లగా బ్యాలెన్స్ చేయటం కూడా నేర్పిస్తుండగా నాకు భయం వేస్తుంది అని ఆ పిల్లాడు వెనక్కి తగ్గాడు. కానీ నాన్న అక్కల ప్రోత్సాహంతో మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు. పిల్లాడితో సైకిల్ తొక్కిస్తూ మెల్లగా సైకిల్ వదిలేసిన అక్క. దాంతో బ్యాలెన్స్ చేయటం ఇంకా పూర్తిగా రాక పిల్లాడు పడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి అక్క పక్క నవ్వడం, ఆ పిల్లాడికి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ చూసేశారు అని ఉడుకు మొత్తంతో ఏడుపు మొహం పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మకి చెప్పి అక్కకి చీవాట్లు పెట్టిస్తే కానీ మనసు ప్రశాంతపడలేదు. ఆ నిమిషానికి తమ్ముడు పడిపోవడం చూసి నవ్విందే కానీ తమ్ముడిని వదిలేయకుండా ఉండాల్సింది, దెబ్బ గట్టిగా తగిలిందేమో పాపం అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది. కాసేపటికి తమ్ముడు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి బుజ్జగించింది. గాయానికి మందు రాసింది. ఈసారి జాగ్రత్తగా నేర్పిస్తాను అని ధైర్యం చెప్పింది. ఆ తర్వాత రోజు అనుకున్నట్టుగానే మళ్ళీ సైకిల్ ప్రాక్టీస్ చేయించింది. ఇంకో రోజు అలా చేయిస్తూనే ఉంది. అక్క ప్రోత్సాహంతో ఒకరోజు తనకు తానే ఈరోజు నేనే తొక్కాలి అని ధైర్యం చేశాడు. చెప్పినట్టుగానే ఎవరూ సాయం లేకుండా ఈరోజు తనకు తానుగానే తొక్కాడు. దానితో పిల్లాడితో పాటు అక్కకి కూడా ఎంతో ఆనందం. అంతే, తమ్ముడు ఇంకొంచెం దూరం తొక్కు, అలాగే పక్కకి తిప్పు, యూటర్న్ తీసుకో అంటూ మరింత ఉత్తేజపరిచి పూర్తిగా పిల్లాడికి సైకిల్ నేర్పింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, సైకిల్ నేర్చుకున్న తర్వాత తన అక్కిని ఎక్కించుకొని తొక్కిన రోజు ఆ పిల్లాడికి పరిపూర్ణమైన ఆనందం కలిగింది. అప్పట్లో ఆనందాలే వేరు. చిన్న సరదాలు, పెద్ద సంతోషాలు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.